వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఏంటి ఇలా కొంచెం ఇలా జరగండి. పవన్ కళ్యాణ్ ఫోటో వస్తుంది, ఇలా జరగండి. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరపురాని మహానేత దివంగత నేత ప్రజాశ్రేయస్సే పరమావధిగా నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ముందుగా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా మనం ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలని ఖచ్చితంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ముందుగా ఒక జలయాచనం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే 108 కావచ్చు, మరి ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో అయితే ROFR పట్టాల పంపిణీ విషయంలో కానీ ఆయన చూపించినటువంటి చొరవ ఖచ్చితంగా మరవలేనిదని చెప్పేసిన విషయాన్ని కూడా మనం అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేడు ఆయన ఆ మహానేత అడుగుజాడల్లో తనయుడు కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలి, ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా అండగా ఉంటూ రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరూ కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా చేసి ఆ మహానేతకు ఖచ్చితంగా మనం అందరూ కూడా రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దివంగత నేత మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా మేమంతా కూడా వచ్చి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్తేనే మనందరికీ గుర్తొచ్చేవి చాలా విషయాలు మనందరికీ గుర్తుకొస్తాయి. అంటే ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రజల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం తపిస్తూ వాళ్ళ సంక్షేమము వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన గిరిజన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఈరోజు ఎవరు అంటే ఏ పేదవాడిని అడిగినా కూడా వాళ్ళు తక్కువ ఏదైనా రాజకీయ నాయకుడి పేరు చెప్పండి అని అంటే వాళ్ళందరూ చెప్పే మొదటి పేరే రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అంటే పేదలు ఎక్కడ కూడా ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడకూడదు, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రతి పేదవాడికి అందించాలని ఒక గొప్ప లక్ష్యంతోనే దేశంలోనే ఎవరు ఏ రాష్ట్రంలో కూడా ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టి ప్రతి పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మనందరికీ తెలుసు. అంటే ఉన్నత చదువులు చదివించుకోవడానికి పేద తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు.
సో అలాంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులకి రాకూడదనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టి గొప్ప గొప్ప చదువులు చదువుకునే అవకాశం కల్పించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడికి కూడా కావాల్సింది కూడు గూడు నీడ. సో అలాంటిది ప్రతి ఒక్కరికి కూడా హౌసెస్ అంటే పక్కా గృహాలు అనేది అవసరం అని ఆలోచన చేసి ఇందిరమ్మ హౌసింగ్ ని ప్రారంభించినటువంటి నాయకుడు కూడా రాజశేఖర రెడ్డి గారే. అండ్ ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించి అంటే పోడు వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి ఎంతో మంది పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో అభ్యంతరాలు వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా 2006లో అడవి హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో మంది గిరిజనులకి హక్కు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో ఇలాగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో పథకాలు మనకి గుర్తుకొస్తాయి. ఈరోజు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు వ్యవసాయం చేసుకొని సస్యశ్యామలంగా ఈరోజు రైతులందరూ ఉండగలుగుతున్నారనంటే జలయజ్ఞం ద్వారా అంటే అపర భగీరథుడుగా రాజశేఖర రెడ్డి గారిని మనం కొలుస్తాం. ఎందుకంటే ఆయన హయాంలోనే ఎన్నో ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చి వ్యవసాయానికి తోడ్పాటు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ కల్పించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు కూడా ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు తన వారసుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ తండ్రి ఏ రకమైతే ఈ రోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించగలిగాడో అదే రకంగా నేను కూడా ఆ దారిలోనే నేను నడవాలన్న ఒక ఆలోచనతోని ఈ రోజు అత్యంతంగా ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు అందించి ప్రజలకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ సంకల్పంలో ఆయన కూడా భాగస్వాములై ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి అదే పార్టీకి చెందినటువంటి మేము ఖచ్చితంగా మేమంతా కూడా గ్రామ స్థాయిలో ఈ రోజు ఏజెన్సీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోటగా నిలవగలిగింది అని అంటే కేవలం ఆ మహనీయులు వాళ్ళు చేసినటువంటి ఆ పథకాల వల్లే. కాబట్టి మేము మా వంతు బాధ్యతగా మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ బలోపేతానికి మేము కృషి చేసి ఏదైతే 2029 ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఏదైతే వస్తా ఉన్నాయో ఖచ్చితంగా మళ్ళీ మా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక మంచి పరిపాలన ప్రజలకి అందించాలని ఒక లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనతో పాటు మా ప్రయాణం కూడా వాళ్ళతోనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ మహనీయుడికి మా అందరి తరపున మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.